నమస్కారం. ఈరోజు మనం ఇంగ్లీష్ భాషలో చాలా ముఖ్యమైన రెండు విషయాల గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, అవి వావెల్స్ ఇంకా కాన్సనెంట్స్. కరెక్ట్. అచ్చులు, హల్లులు అని మనం తెలుగులో అంటాం కదా. అంతే. ఇవి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, ముఖ్యంగా సరిగా పలకడానికి చాలా బేసిక్ అన్నమాట. నిజమే. అసలు ఇంగ్లీష్ పదాలు పలకాలంటే ముందు ఈ తేడా తెలియాలి కదా. ఖచ్చితంగా. ఇది తెలియకపోతే ఉచ్చారణలో చాలా తప్పులు దొర్లుతాయి. సరే, అయితే ముందు వావెల్స్తో మొదలు పెడదామా? తప్పకుండా. ఇంగ్లీష్లో మనకి 5 ముఖ్యమైన వావెల్స్ ఉన్నాయి. అవే ఏ, ఈ, ఐ, ఓ, యు కదా. అవును. ఏ, ఈ, ఐ, ఓ, యు. వీటిని వావెల్స్ అని ఎందుకంటామంటే వీటిని పలికేటప్పుడు మన నోట్లోంచి గాలి ఫ్రీగా బయటకొస్తుంది. ఎలాంటి అడ్డంకి ఉండదు. హో, అంటే గాలి ఆగకుండా వస్తుందన్నమాట. అంతే. గమనించండి. ఏ, ఈ, ఐ, ఓ, యు చెప్పినప్పుడు మన పెదాలుగాని, నాలుకగాని, దంతాలుగాని గాలిని ఎక్కడా ఆపవు. అవును, నిజమే. సౌండ్ నేరుగా గొంతులోంచి వచ్చినట్టు అనిపిస్తుంది. సరిగ్గా చెప్పారు. గాలి ఫ్రీగా ఫ్లో అవుతుంది. ఓకే, ఇవి వావెల్స్. మరి కాన్సొనెంట్స్, అవి దీనికి వేరేగా ఉంటాయా? ఖచ్చితంగా వేరేగా ఉంటాయి. ఈ 5 అచ్చులు అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు కాకుండా ఇంగ్లీష్ అక్షరమాల్లో మిగిలినవన్నీ అంటే 21 అక్షరాలు కాన్సనెంట్స్. వాటిని తెలుగులో హల్లులు అంటాం. అవును, హల్లులు. వీటిని పలికేటప్పుడు వావెల్స్లా కాకుండా గాలికి మన నోటిలోపల ఎక్కడోకచోట అడ్డొస్తోంది. అడ్డొస్తుందా? అంటే ఎలా? అంటే చూడండి, బి అని పలికినప్పుడు ఏమవుతుంది? బి. పెదాలు రెండూ మూసుకుని గాలి ఒక్కసారిగా బయటకొస్తుంది. బ. ఎగ్జాక్ట్లీ. అక్కడ పెదాలు గాలిని క్షణంపాటు ఆపేయగదా. అలాగే టీ అనండి. టీ. ట. నాలుక కొన్న పైదంతాల వెనుక తగులుతోంది. కరెక్ట్. అక్కడ నాలుక గాలిని ఆపుతుంది. ఇంకోటి చూద్దాం. ఎఫ్. పై పళ్ళు కింద పెదవికి తగులుతున్నాయి. చూశారా? ప్రతి కాన్సనెంట్కి ఇలాగే పెదాలు, దంతాలు, నాలుక ఇలా ఏదో ఒకటి గాలి ఫ్లోని కొంచెమో పూర్తిగానో అడ్డుకుంటుంది అన్నమాట. జీ అన్నప్పుడు కూడా గొంతు దగ్గర నాలుక వెనక భాగం అంగిలికి తగిలి గుహ్ అని ఆపుతుంది. ఓ, అంటే వవల్స్ అంటే ఫ్రీ ఫ్లో, కాన్సనెంట్స్ అంటే అబ్స్ట్రక్షన్, గాలికి అడ్డంకి. ఇదే మెయిన్ తేడా అన్నమాట. అదే ముఖ్యమైన తేడా. ఈ తేడా అర్థం చేసుకోవడం సరే, ఉచ్చారణకు ఉపయోగపడుతుంది అంటున్నారు. ఇంకా గ్రామర్లో కూడా ఏమైనా దీనికి సంబంధముందా? ఉంది గదా. చాలా ముఖ్యమైన సంబంధం ఉంది. ముఖ్యంగా మనం ఏ ఎప్పుడు వాడాలి, యాన్ ఎప్పుడు వాడాలి అనే దగ్గర ఇది చాలా కీలకం. అవును. అది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏ ఎక్కడా, యాన్ ఎక్కడా అని. ఆ కన్ఫ్యూజన్ పోవాలంటే ఈ వవల్, కాన్సనెంట్ సౌండ్స్ తెలియాలి. ఇక్కడ అక్షరం కాదు, శబ్దం ముఖ్యం. శబ్దం ముఖ్యమా? అంటే ఒక పదం వవల్ శబ్దంతో మొదలైతే దాని ముందు యాన్ వాడతాం. అదే పదం కాన్సనెంట్ శబ్దంతో మొదలైతే దాని ముందు ఏ వాడతాం. ఓకే, ఉదాహరణకు యాపిల్ ఉంది. అది ఏతో మొదలవుతుంది. ఏ అనేది వౌల్ కదా. శబ్దం కూడా ఆ అనే వస్తుంది. అందుకే యాన్ యాపిల్. పర్ఫెక్ట్. అలాగే బుక్ తీసుకోండి. బీతో మొదలవుతుంది. బి ఒక కాన్సొనెంట్. శబ్దం కూడా బ్ అనే కాన్సొనెంట్ శబ్దమే. అందుకే అ బుక్. ఆహా, అర్థమైంది. అంటే అక్షరం చూసి కాదు, ఆ పదం మొదటి శబ్దం విని మనం ఏనా యానా అని పెట్టాలన్నమాట. సరిగ్గా అదే పాయింట్. ఎందుకంటే కొన్నిసార్లు చూడ్డానికి కాన్సొనెంట్ లెటర్తో మొదలైన సౌండ్ వవల్లా ఉంటుంది. అవునా? అలా కూడా ఉంటుందా? ఉంటుంది. ఉదాహరణకి అవర్ ఉంది. హెచ్తో మొదలవుతుంది. హెచ్ అనేది కాన్సొనెంట్. కాని పలికేటప్పుడు హవర్ అనం కదా, అవర్ అంటాం. అవును, అవర్. ఆ శబ్దం వస్తోంది. ఆ ఔ అనేది వవల్ శబ్దం. అందుకే యాన్ అవర్ అంటాం, ఏ అవర్ కాదు. ఓ, చాలా ఇంట్రెస్టింగ్. అలాగే వౌల్ లెటర్తో మొదలై కాన్సనెంట్ సౌండ్ వచ్చేవి కూడా ఉంటాయా? తప్పకుండా. యూనివర్సిటీ చూడండి, యూతో మొదలవుతుంది. యూ ఒక వవల్ లెటర్. కాని పలికేటప్పుడు అనివర్సిటీ అంటున్నామా? లేరు, యూనివర్సిటీ అంటున్నాం. య లాంటి శబ్దం వస్తోంది మొదట. కరెక్ట్. ఆ య శబ్దం ఒక కాన్సనెంట్ శబ్దం. అందుకే ఏ యూనివర్సిటీ అంటాం, యాన్ యూనివర్సిటీ కాదు. వావ్! అంటే అసలు విషయం లెటర్ కాదు, సౌండ్ అన్నమాట.
ఏ, ఈ, ఐ, ఓ, యు లెటర్స్ అనే దానికన్నా వాటి సౌండ్స్ ముఖ్యం. ఎగ్జాక్ట్లీ. ఏ, ఈ, ఐ, ఓ, యు అనేవి వావెల్స్, గాలి ఆగకుండా పలికే శబ్దాలు. మిగిలినవి కాన్సనెంట్స్, గాలికి అడ్డు తగిలి పలికే శబ్దాలు. ఈ బేసిక్ డిఫరెన్స్ తెలిస్తే చాలు. అవును. ఈ తేడా తెలిస్తే ఇంగ్లీష్ పదాల్ని సరిగ్గా పలకడం, ఇంకా ఏ, యాన్ లాంటివి తప్పులు లేకుండా వాడడం ఈజీ అవుతుంది కదా. చాలా ఈజీ అవుతుంది. ఇది ఇంగ్లీష్ నేర్చుకునే ఫౌండేషన్ లాంటిది. ఇది గట్టిగా ఉంటే భాష మీద పట్టు కూడా పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది. నిజమే. చాలా సింపుల్ విషయమే అయినా దీని వెనుక ఇంత లాజిక్ ఉందన్నమాట. గాలి ప్రవాహాన్ని బట్టి శబ్దాలు మారడం అనేది. అవును. భాష అంతా శబ్దాల మీద ఆధారపడి ఉంటుంది కదా. చాలా బాగా వివరించారు. ఈ విషయం చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థాంక్యూ. మీకు కూడా. మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. ఉంటాను.